శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అనేక మంది కళాకారులు ప్రసిద్ధి పొందిన అటు సోషల్ మీడియా కావచ్చు, టీవీకి సంబంధించిన కావచ్చు, సినీ కళాకారులు కావచ్చు, చాలా మంది పాల్గొంటున్నారు. దానిలో మనకు ప్రత్యేకంగా కొంతమంది కళాకారులను మనం ఇక్కడ ప్రస్తావిద్దాం. దీనిలో అనేక పాటలు అనిత జానపద సింగర్ గా తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. తర్వాత అనిత 2 సంబంధించిన పాటలు కూడా చాలా మనకు ప్రసిద్ధి పొందాయి. దీనికి సంబంధించి ఆమె అసలు ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది, వరంగల్కు సంబంధించి ఆమె ఏం మాట్లాడతారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు ఫోక్ సింగర్ గా చాలా ప్రసిద్ధి పొందారు. మళ్ళీ అనిత 2 అనే పాట చాలా ప్రసిద్ధి పొందింది. ఇటువంటి పాటల్లో మీకు ఏమనిపిస్తుంది? అది ఎట్లా ప్రస్థానం స్టార్ట్ అయింది? నా ప్రస్థానం స్కూల్ డేస్ నుండి ప్రస్థానం అయింది. ప్రాపర్ మొగుళ్ళపల్లి మండల్, ఎల్లారెడ్డిపల్లి, వరంగల్ జిల్లా. నాకు అంటూ మా స్కూల్ టీచర్స్ చాలా లైఫ్ ఇచ్చారు. తర్వాత మా అన్నయ్య, అప్పటి నుండి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమ గీతాలు పాడడం వల్ల నాకు తెలంగాణ సంస్కృతి స్థాయిలో ఆ జాబ్ కూడా వచ్చింది. తర్వాత ఇప్పుడు ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని ఇంత అంగరంగ వైభవంగా హన్మకొండ నిర్వహిస్తున్నారు కాబట్టి మన వరంగల్ సీనన్న సినీ గేయ రచయిత, కవి, గాయకులు రాసినటువంటి పాట ఈ పూట నా నోట. కృష్ణ నీవేను గానము రే పల్లె గొల్లలకు ప్రాణము, కృష్ణ నీవేను గానము రే పల్లె గొల్లలకు ప్రాణము, కృష్ణ నీవేను గానము రే పల్లె గొల్లలకు ప్రాణము. సముద్రమందున ద్వారక నగరం కట్టుట ఎవరికి సాధ్యము, సముద్రమందున ద్వారక నగరం కట్టుట ఎవరికి సాధ్యము. నీవు బోధించిన గీత సారాంశము చూపెను ముక్తి మార్గము. కృష్ణ మా కృష్ణ, కృష్ణ నీవేను గానము రే పల్లె గొల్లలకు ప్రాణము, కృష్ణ నీవేను గానము రే పల్లె గొల్లలకు ప్రాణము. ఏవమ్మా యశోదా నీ కొడుకెంతో సక్కని వాడమ్మా, ఏవమ్మా యశోదా నీ కొడుకెంతో సక్కని వాడమ్మా. కరువు రక్కసి కోరలు విరిచి, కరువు రక్కసి కోరలు విరిచి, రాజును మించిన రాజును మించిన రాజును మించిన రాజై పాలించిన ఆడమ్మా యశోద, సక్కనోడమ్మా యశోద, మంచివాడమ్మా యశోద. ఏమమ్మా యశోద నీ కొడుకెంతో సక్కని వాడమ్మా. ధర్మయుద్ధానికి శంఖం పూరించే, ధర్మయుద్ధానికి ఆగో ధర్మయుద్ధానికి శంఖం పూరించే. ఇట్లా మన శ్రీకృష్ణుడి గురించి వరంగల్ అయితే మేడం, వరంగల్ అంటేనే జానపదాలకు ప్రసిద్ధి. అట్లాంటి వరంగల్ నుంచి మీరు వచ్చారు. దానిలో కొన్ని పాటలు మీకు బాగా పేరు తెచ్చాయి. అనిత 2 కావచ్చు, ఇంకొకటి కలిగిరి చెట్టు, 2-3 పాటలు బాగా పేరు తెచ్చాయి. ఏదైనా ఒక పాట ప్రస్తావన తీసుకురండి. నాకు ఫస్ట్ పేరు తెచ్చిందంటే జానపద గీతంలో నెల్లుట్ల సుమన్ రాసిన సాంగ్. భావాన్ని చూపుతో హంటింగు చేసివో రామ రామ ఎన్నియాల, ముద్దులతో నా వయసును ఫల్టి చేసివో రామ రామ ఎన్నియాలో, రామ రామ ఎన్నియాల, రామ రామ ఎన్నియాలో, రామ రామ ఎన్నియాలో. ఈ పాట ద్వారా నేను ఫస్ట్ యూట్యూబ్ కి పరిచయం అయినాను. తర్వాత కొత్తగా నేను ఏవై స్టూడియోస్, అనిత యాదవ్ స్టూడియోస్ అని చెప్పేసి యూట్యూబ్ పెట్టుకున్నాను. దాన్ని అంతా కూడా ఈ సుమన్ టీవీ తరపున అందరూ ఆదరిస్తారని, ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పెరిగిన తర్వాత గాయకులలో కూడా పోటీ పెరిగింది. చాలా మంది కొత్త గాయకులు కూడా వస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో ఉనికి కాకుండా మీ పేరు మరింత ప్రాచుర్యం రావడానికి మీరు ఏం చేస్తున్నారు? ప్రాచుర్యం రావడానికంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం అన్నయ్య. ప్రతి ఒక్క అంశం మీద పాటలు తీసుకురావడానికి ముందు ప్రయత్నిస్తున్నాము. అందుకే అనిత యాదవ్ స్టూడియోస్ అనేది పెట్టాము. మొన్న మన భారతరత్న అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ సాంగ్ కూడా పాడడం జరిగింది. అది బలగం వేనన్న రాసిన పాట. అట్లా ఇంకా కొత్త కొత్త సాంగ్స్ ముందుకు తీసుకెళ్ళడానికి ఆ ఛానల్ పెట్టుకున్నాం. సినిమాలకు సంబంధించి ఏం చెప్తారు? సినిమాలకు రావడానికి కానీ, మీ పాటలు కానీ, లేదా మీరు పాడటానికి కానీ సినిమాలకు ఎట్లా? సినిమాలకి అంటే అవకాశం ఇస్తే ఖచ్చితంగా పాడాలి అని ఉంది అన్నయ్య. మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నా, సంగీత పరంగా కూడా. పోతన ఆడిటోరియం అని వరంగల్, అక్కడ మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నా. దానికి సంబంధించి కూడా కొన్ని సాంగ్స్ నేర్చుకుంటున్నా. అనితకు సంబంధించి ఒక పాటతోనే క్లోజ్ చేద్దాం. ఆ పాట ఒకసారి వీలైతే పాడి వినిపియండి. అది అనిత నాగరాజన్నే రాసినటువంటి సాంగ్. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది, వద్దన్నా విన
కోరకుండా నిన్నే కోరుకుంటోంది అనిత 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 ఓ అనిత నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన. థ్యాంక్ యూ అన్నయ్య. నెక్స్ట్ ఏవై స్టూడియోస్ అనిత యాదవ్ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్లో కొత్తగా మళ్ళొక జానపదం వస్తుంది. అంటే ఆ పాట నేను అనిత అంటే బాయిల్ల బచ్చల కూర అంటే అనిత అని పేరు ఉంది కాబట్టి అదొకసారి మీకోసం. ఇల్ల బచ్చల్లి కుహురా అంజయ్య నేల వారి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల సింత సిగురు అంజయ్య వండి పడతా వైపు తిరుగు నల్లాటోడే అగ్గో నల్లాటోడే భలే నల్లాటోడి వన్నే కాడు అంజయ్య నాలుగెళ్లకు ఉంగారాల కురులు చూసి అంజయ్య ఉండాదా ఏదాని మనసు. నెక్స్ట్ ఇది త్వరలో రాబోతుంది మా యూట్యూబ్ ఛానల్లో.